సౌజీస్ కిచెన్లో మనం ఇప్పుడు సగ్గుబియ్యం పిండితో వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం పౌడర్ 1 కప్, సగ్గుబియ్యాన్ని మిక్సీలో ఈ విధంగా పౌడర్గా తయారు చేసి పెట్టుకున్నాము. అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము. ఉప్పు టేస్ట్కి సరిపడా. కప్పు సగ్గుబియ్యం పిండికి 7 కప్పులు వాటర్ తీసుకుంటున్నాము. ఇవి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. సగ్గుబియ్యం పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇందులో మన సగ్గుబియ్యం పిండిని యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం పౌడర్ వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకున్నాము కాబట్టి మనకి వాటర్లో నీట్గా మిక్స్ అయింది. హాట్ వాటర్లో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకు ఉండలు కడుతుంది. ఇది 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. సగ్గుబియ్యం కుక్ అయింది. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. సగ్గుబియ్యం పౌడర్ తోటి వడియాల మిశ్రమం రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు కూల్ అవనివ్వండి. ఈ విధంగా గరిటెతో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనకు కావాల్సిన సైజులో వడియాలను పెట్టుకోండి. మన సగ్గుబియ్యం వడియాలని ఈ విధంగా పెట్టుకోవాలి. వడియాలు ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకోండి. సగ్గుబియ్యం పోయండి వడియాలు ఈ విధంగా ఎండిపోయాయి. ఇవి రెండో వైపు రివర్స్ చేసుకొని ఎండలో పెట్టుకోండి. సగ్గుబియ్యం పిండి వడియాలు రెడీ అయ్యాయి. చూడండి, పూర్తిగా మనకు డ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం పిండి వడియాలని ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాం. ఒక్కొక్క వడియాన్ని వేసుకొని వేయించుకోండి. టేస్టీగా సగ్గుబియ్యం వడియాలు రెడీ అయ్యాయి. అండ్ సగ్గుబియ్యంతో డైరెక్ట్గానే కాకుండా ఈ విధంగా పిండిగా తయారు చేసుకొని వడియాలను పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం పిండితో వడియాలను ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.